హాయ్ అందరికీ శాకంబరి కిచెన్కి స్వాగతం. శాకంబరి కిచెన్లో ఈరోజు బెల్లం కుడుములు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట. వినాయక చవితి స్పెషల్ అనమాట. ఇది 3/4 కప్పు బెల్లాన్ని తీసుకుని 1 కప్పు నీళ్లు పోసి ఒకసారి మరిగించుకోవాలన్నమాట. బెల్లం అంతా కూడా కరిగేట్టుగా. ఈ బెల్లం కరిగిన తర్వాత వడగొట్టుకోవాలన్నమాట. వడగొట్టుకోవడం వలన ఇందులో ఉండే చిన్న చిన్న చెరుకు పిప్పి ఏమైనా కొంచెం దుమ్ము లాంటిది ఉంటే అంతా పోతుందన్నమాట. ఈ నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం 2 స్పూన్లు ముందుగానే 1 గంట ముందు నానబెట్టిన శనగపప్పును వేసి ఉడికించుకోవాలి. అలాగే 2 స్పూన్ల కొబ్బరి పొడిని కూడా వేసి ఉడికించుకోవాలి. ఒకవేళ కొబ్బరి పొడి మీకు అవైలబుల్గా పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, ఒక్కసారి వేయించి నెయ్యిలో ఇందులో వేసుకోవచ్చు అనమాట. ఇది బాగా మరుగుతున్నప్పుడు ఈ పప్పు కొంచెం ఉడికిన తర్వాత 1 కప్పు బియ్యపిండి వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ పిండి అంతా ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని సిమ్లో పెట్టి పనిచేయాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలన్నమాట. అలాగే 2 యాలకులు కూడా వేసుకోవాలన్నమాట ఈ మరిగేటప్పుడే నీళ్ళలో. ఇవి ఇప్పుడు ఉడికిన తర్వాత ఒక 2-3 మినిట్స్ కొంచెం మూత పెట్టి ఉడికిన తర్వాత వేడి తగ్గిన తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసి చక్కగా రౌండ్గా నిమ్మకాయల్లో చేసుకోవాలన్నమాట. నిమ్మకాయ సైజు, చిన్న నిమ్మకాయ సైజు ఉండల్లా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇది పిండి మనం బియ్యం నానబెట్టి గ్రైండ్ చేసి ఇవి చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటాయన్నమాట. అందరికీ పిండి కొట్టి మనం తయారు చేయాలంటే కష్టం కాబట్టి మిల్లులో ఆడించిన పిండి, బయట అమ్మే పిండి ఉంటుంది కదా, కొత్త ప్యాకెట్ తీసుకొచ్చి కొంచెం ఓపెన్ చేసి చేసుకోవాలన్నమాట ప్రసాదం. ఇలా మనం ఏ షేప్లో చేసినా ఇవి కుడుములే అనమాట. రకరకాల షేపుల్లో చేసి పెడుతూ ఉంటారు వినాయక చవితికి. ఇప్పుడు ఇవన్నీ కూడా పిండి అంతా కూడా మనం చేసిన తర్వాత ఒకసారి స్టీమ్ చేయాలన్నమాట. అలాగే ఈ పిండిని ఇంకా చిన్నగా ఉండ్రాళ్ళ చేసి దండ కూడా వేసేవారనమాట. మా చిన్నప్పుడు వినాయక మండపాల్లో చూస్తుండేవాళ్ళం. కాకపోతే మా ఇంట్లో అలా ఎప్పుడు చేయలేదు, కానీ మేము రవ్వ ఉండ్రాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తామన్నమాట. రవ్వ ఉండ్రాళ్ళు ఎక్కువగా మేము వినాయకుడికి ఆరగింపు చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి కింద ఏదైనా కొంచెం స్టాండ్లో పెట్టుకుని ఇవి ఈ చిల్లులు బుట్టలో పెట్టి ఆవిరి పట్టాలన్నమాట. 10 నుండి 15 నిమిషాల వరకు ఆవిరి పెడితే ఈ కుడుములు రెడీ అయిపోతాయి అన్నమాట. వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ కుడుముల్ని ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఒక 10 నిమిషాల్లో ఈ ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది. స్టీమ్ చేయడం 10 నిమిషాలు. మనం పని చేసుకుంటూ కూడా చకచక ఒక చిన్న గ్లాసుడు పిండి కానీ కప్పు పిండి కానీ చేస్తే ఒక ప్రసాదం రెడీ అయిపోయినట్టే అనమాట. ఇవి ఏ షేప్లో చేసినా ఒకటే ప్రసాదం కింద లెక్క వస్తుందన్నమాట. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు చక్కగా ఒక దేవుడికి పెట్టే ఒక పాత్రలో వీటిని షిఫ్ట్ చేసి చల్లారిన తర్వాత నైవేద్యం పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వినాయక చవితికి ఈ కుడుములు చేసి విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించి చక్కగా పూజ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీరు అందరూ చూసినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా చక్కగా వచ్చాయి. కొట్టిన పిండి అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అందరికీ అది అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇది కొన్న పిండితో చేస్తాను అనమాట.